పని చెప్పాడు. సౌలు దావీదుకి అయితే ఎలాగైతే పని చెప్పాడో ఆ పని దావీదు ఏం చేశాడండి? చేసుకుంటూ వస్తున్నాడు. అన్ని పనులు, ఏ పని చెప్పినా అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. దేవుడు కూడా మనకు పని చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని చెప్పాడు. మరి ఇది పని కదా, ఏ రూపమైన పని, ఇదే పని కదా. ఏ రూపంలో చేస్తామో అది నీ ఇష్ట ప్రకారం తీర్మానించిన దేవుడి ఆలోచన ప్రకారం చేస్తే మనం కూడా దావీదైతే ఎలాగైతే సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడో నువ్వు నేను సమాజంలో దేవుని బిడ్డలు కాని వారికి మనం కూడా దేవుడిని మార్చేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డరా, జన్మ చేతుడు ఏమైపోయాడంటే ప్రేమించబడ్డాడు. అందరు కూడా దావీదుకే జైలు కొట్టేస్తున్నారు. అందరు కూడా దావీదు జీవితం చూసి అందరు కూడా జైలు కొట్టినట్టుగా కనబడుతుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డరా, మనము మన స్థితి సౌలు జీవితంలో నుంచి దావీదు జీవితంలో ఆలోచిస్తే సౌలు జీవితంలో అపజయాలు కనబడ్డాయి. దేవుడికి విధేయత చూపని వ్యక్తి కనబడ్డాడు, దేవునికి భయపడని వ్యక్తి కనబడ్డాడు, తన మీద తనకు నమ్మకాన్ని కోల్పోయాడు. కానీ దావీదు జీవితంలోకి వస్తే అన్ని రకాల దేవుడు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. ఈరోజు నువ్వు నేను వీళ్ళిద్దరు చూసి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. వీళ్ళిద్దరి క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా దేవునికి ఎప్పటికప్పుడు ఏం చూపించాలి? విధేయత, దేవునితో సహవాసం. అయ్యో ఈరోజు చేయలేకపోయినా, దేవునితో మాట్లాడలేకపోయినా, దేవునితో గడపలేకపోయినటువంటి ఒక ఆందోళన మన జీవితంలో ప్రారంభం కావాలి. కానీ మన సౌలు లాగా ఏం చేస్తున్నామంటే తెగించి పడుతున్నాం, భయపడకుండా ఏం చేస్తాడులే దేవుడు అని అనుకుంటున్నాం. దేవుడు ఏం చేస్తాడండి? చూస్తాడు దేవుడికి నచ్చనట్టుగానే బ్రతికాడు. ఇశ్రాయేలు గోత్రంలో అంతమంది ఉన్న దేవుడు సౌలుని ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఇతను పరిపాలన ఖచ్చితంగా చేస్తాడు అన్నటువంటి దేవుడికి ఉండే. కానీ ఏమైపోయాడంటే రానుగా దేవుడికి విధేయుడిగా కాలేదు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, తన మీద తనకి నమ్మకాన్ని కోల్పోయాడు. యుద్ధాభ్యాసం చేసినప్పుడు ఈ గొల్యాతును కొట్టే విషయంలో తనకు తానే బలహీనుడిగా ఎంచుకున్నాడు. ఇలా సౌలు జీవితంలో అపజయాలు కనబడితే అందులో నుంచి ఒక ఆది వచ్చే బయటకు వచ్చేసింది. గొర్రెలు కాచుకునేవాడు, అందులో నుంచి వచ్చిన వాడిలో ఇవన్నీ కనబడుతున్నాయి, పుష్కలమైనటువంటి కనబడుతున్నాయి. చిన్ననాడే యుద్ధాభ్యాసం చేయడం నేర్చుకున్నాడు. పొద్దున గొల్యాతును కొట్టేది నేనే అనుకున్నాడు ఏంటో తెలియదు. కానీ అంత మంచి ఆలోచన ముందస్తుగా ఆలోచించాడు, విజయ తీరాలకు వెళ్ళిపోయాడు. దావీదు జీవితంలోకి వెళితే ఒక రెండు తప్పులు మాత్రం తన జీవితంలో కనబడతాయి తప్ప ఎక్కడ కూడా తన జీవితంలో తప్పులు కనబడదు. దేవుడికి అంత నమ్మకంతో కాన్ఫిడెంట్ గా బ్రతికేయండి. జీవితం అంటే ఇది, ఇలా బ్రతికి దేవుడికి దగ్గరైపోతుందని చూచాడు. ఆయన జీవితం అంతా కూడా ఒక తెరిచిన పుస్తకం లాగా కనబడింది. ఆ కీర్తన గ్రంథంలో ఎన్నో కీర్తనలు రాశాడు. ఆయన రాజ్య పరిపాలన ఎన్నో చక్కని పరిపాలన అందించాడు. ఆయన అంత దేవుడికి ఇష్టానుసారమైన వ్యక్తిగా ముద్రించబడ్డాడు. ఈరోజు నువ్వు నేను మనమందరము దావీదు జీవితంలోకి వెళ్ళి తొంగి చూస్తే దేవుడికి విధేయతగా కలిగిన వాడు ఉన్నాడు. తర్వాత దేవుడితో సహవాసం చేసినటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. చిన్ననాడే విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. జనుల చేత ప్రేమించబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇన్ని క్వాలిఫికేషన్ ఒక వ్యక్తి చుట్టే తిరిగిస్తున్నాయంటే ఈరోజు మన చుట్టూ ఏమైనా కనబడుతున్నాయా? మధ్యలో మూసిపోతుంది. అలా ముగియకూడదు అనుకుంటే ఇప్పుడే సమయం ఉంది. ఆ సమయం ఉన్నప్పుడే మనము విధినే కాకుండా మన జీవితాన్ని ఎదుర్కొని, విధి ఎప్పుడైతే నిర్ణయం చేస్తుందో మనం అందరం చచ్చిపోతాం. ఒకరోజు లాజరు ధనవంతులు ఏమైతుందండి, విధి వాటికి వచ్చేసింది, రావాలి ఈ రోజు అన్నాడు. ధనవంతులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లాజరు నువ్వు రావాలన్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితం విలువ వాడికి అర్థమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితం విలువ అర్థమైపోయింది. బ్రతికున్నప్పుడు మనకు అర్థం కాదు. ఈ జీవితం విలువ బ్రతికున్నప్పుడు ఎప్పుడు కూడా అర్థం కాదు. జీవితం అంటే తినాలి, త్రాగాలి, సంతోషపడాలని మనం అనుకుంటాం. కానీ ధనవంతుడికి జీవితం అనే విలువ ఎప్పుడు అర్థమైందంటే చనిపోయి ఆ నరక యాత్రలో ఉంటున్నప్పుడు ఏం కోరుకుంటాడండి అబ్రహాములో? నాకు విచిత్రం అనిపించింది. అబ్రహాము గారి పేరు ధనవంతుడికి ఎలా తెలిసింది? అసలు అబ్రహాము గారి పేరు ధనవంతుడికి ఎలా తెలిసింది? తండ్రి అయినా అబ్రహాం అంటాడు కదా, ఎలా తెలిసింది? ఇంకా అతడు ఏమంటాడంటే భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, 5 అన్నదమ్ములు ఉన్నారు. అప్పుడు జ్ఞాపకం వచ్చేసింది, ఎవరు ఈ భూమి మీద బ్రతుకున్న వాళ్ళు అన్న చనిపోయాడు కదా, ఆయన కోసం ఆలోచించడం లేదో తెలియదు. ఈ లాజరును పంపిస్తే ఒకవేళ మారుతాడేమో, ఒకవేళ అన్నదమ్ములు మారుతాడేమో, విధి నిర్ణయం కాకుండా బ్రతుకులను మార్చుకుంటారేమో, సమయం ఉన్నప్పుడు నేను ఎదుర్కొంటాను.